Hello. Hello. Yeah, Good morning. yeah. Good morning. Good morning. Congratulations. Yeah, I came to know that Thank you you. got placed. Yes, sir. Yes, I'm so happy because of you only, sir. Have Thank you. cracked the interviews. Thank you సో అండి. Yeah. చెప్పండి అండి. సార్ ఇప్పుడు నాకు సపోర్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. మ్మ్. దేంట్లోకి వెళ్తే బెటర్ అని అడుగుదామని See, చెప్పి. నా సజెషన్ అయితే గో విత్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనే చెప్తాను ఫస్ట్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో పడితేనే మీకు ఇన్ అండ్ అవుట్ సబ్జెక్ట్ మీద ఇంకా స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. సో డే వన్ నుంచి ఓకే. యూ విల్ వర్క్ ఆన్ రిక్వైర్మెంట్స్, కాన్ఫిగరేషన్, క్లయింట్ ఫేసింగ్ ఇదంతా ఉంటుంది. సో ఇట్ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే ఇప్పటిదాకా మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు మన దగ్గర. కాకపోతే ఆ రియల్ టైం ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది మార్కెట్లో ఆర్ కంపెనీస్లో అనేది తెలుసుకోవడం మేజర్ పార్ట్. ఫస్ట్ మీరు కంపెనీని పక్కన పెట్టి అది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇస్తాము అనేది మీకు కన్ఫర్మ్డ్గా ఉంటే 100% గో విత్ ఐబిఎం ఓన్లీ. మీకు ఒక ఓకే. 1-2 ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేసి బయటకు వచ్చామనుకోండి, అప్పుడు టెస్టింగ్ అయినా సపోర్ట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. అదే ఓకే సార్. ఫస్టే సపోర్ట్లోకి వెళ్తే ఏమవుతుందంటే జస్ట్ మేనేజింగ్ ద థింగ్స్ లాగా ఉంటుంది. ఆల్రెడీ సిస్టమ్ కాన్ఫిగర్ అయ్యి ఉంది. మీరు జస్ట్ టికెట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అదేంటంటే మనకి పెద్ద ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇన్డెప్త్ నాలెడ్జ్ రాదు. ఎవరో బిల్డ్ చేసిన సిస్టమ్ని కోర్ కాన్ఫిగరేషన్ వర్క్ బుక్ పెట్టుకొని వీళ్ళు ఎట్లా కాన్ఫిగర్ చేశారు, డీబగింగ్ మీదే ఉంటుంది అంతా వర్క్. అవును సార్. సో నా సజెషన్ అయితే మీరు ఇంప్లిమెంటేషన్ సైడ్కే వెళ్ళండి. ప్యాకేజ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పారు టీమ్. ఐడియా మంచిగా ఇచ్చాను సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్తుంది కదా, నేను వేరే కంపెనీ పెట్టాను సార్. సో అది ట్రూ. అంటే జాబ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నప్పుడు అయితే డెఫినెట్లీ ఫస్ట్ కంపెనీ మీరు ఏదో చెప్పారు అది ప్రిఫరబుల్ 100%. అంటే దీని వర్కింగ్ నేచర్ లో చెప్తున్నా. బట్ మీరున్న సిచ్యువేషన్ లో మనకి క్లియర్ అయింది అంటున్నారు కాబట్టి 100% మీకు క్లారిటీ ఉంటే అప్పుడు మీరు పాయింట్ 1 కన్సిడర్ చేసుకుంటాం కూడా మంచిది. అదే సార్. అదే దేంట్లోకి వెళ్ళాలో అర్థం కాదు. నాకు ఇంప్లిమెంటేషన్ అయితే బెటర్ అనిపిస్తుంది. బట్ మనకి మన హెచ్సిఎం వచ్చేసి 1 ఇయర్ 6 మంత్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా సార్. పర్వాలేదు. మనకి అది క్లియర్ అయింది అన్నప్పుడు ఇంటర్వ్యూ ప్రాబ్లం లేదు. దానికి వెళ్ళటమే బెటర్. లైక్ నో ఇష్యూ. ఏదైనా ఏం కాదులేండి. ఇప్పుడు సపోర్ట్ లో చేసిన ఒక 2-3 ఇయర్స్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. ఇంప్లిమెంటేషన్ సైడ్ కి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఎనీ టైం వెళ్ళొచ్చు. అదేం ప్రాబ్లం లేదు. అదే సార్. అదే అందుకని. సో ఎట్లా జరిగిందండి ఇంటర్వ్యూ? అంటే మీకు 2 కంపెనీస్ లో ఎన్ని రౌండ్స్ జరిగింది? ఎట్లా జరిగింది నాకు మొత్తం 3 రౌండ్స్ జరిగాయి సార్. ఈచ్ దాంట్లో అయితే మొత్తం ఇద్దరు తీసుకున్నారు ఇంటర్వ్యూ. సో 3 రౌండ్స్ లో ఈచ్ ప్యానల్ లో 2 మెంబర్స్. ఈచ్ ప్యానల్ లో 2 మెంబర్స్ తీసుకున్నారు. అందరూ సీనియర్ మేనేజర్స్ తీసుకున్నారు సార్. ఓకే. అంటే 3 రౌండ్స్ టెక్నికల్ రౌండ్స్ జరిగాయా? ఫస్ట్ 2 రౌండ్స్ టెక్నికల్ సార్. థర్డ్ రౌండ్ వచ్చేసి హైరింగ్ మేనేజర్. తను కూడా అడిగారు. తనైతే మొత్తం ఎలా అడిగారు అంటే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీరు ఒరాకిల్ డాక్స్ లోకి వెళ్ళి రీసెంట్ రిలీజ్ లో ఒరాకిల్ తీసుకొచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి ఓపెన్ చేసి చూపించమన్నారు. అది ఆల్రెడీ మనం చెప్పాం కదా, డే 1 డెమోలోనే చెప్తాం మనం అది. అవును సార్. అవును. సో అది చూపించాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే సార్, అప్పుడు సపోర్ట్ లో అయితే మొత్తం క్లయింట్ ఫేసింగ్ ఉంటది. యూ హ్యావ్ టు ఓన్లీ ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్. యూ హ్యావ్ టు గివ్ ద సొల్యూషన్ వాట్ ఒరాకిల్ హెస్ రీసెంట్లీ బ్రింగ్ అప్ ద న్యూ చేంజెస్. ఏం చేయొచ్చు ఏం చేయలేము, వర్క్ అరౌండ్స్ అని మీరే చెప్పాలి. ఈవెన్ ఇట్స్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డీల్ అన్నట్టు చెప్తున్నారు సార్. కరెక్ట్. సో అది కొంచెం క్లయింట్ సైడ్ అంటే కొంచెం టెన్షన్ వస్తుంది కదా స్టార్టింగ్. అదేం కాదండి, ఏం లేదు. అంటే ఎవ్రీ క్వార్టర్లీ అప్గ్రేడ్ కి న్యూ ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా సిస్టమ్ లో. మనం ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు క్లయింట్ కి ఒక ఇంపాక్ట్ అనాలిసిస్ డాక్యుమెంట్ అని క్రియేట్ చేసి ఈ అప్గ్రేడ్ లో ఈ మాడ్యూల్ లో ఈ చేంజెస్ వస్తున్నాయి, దీనివల్ల మీకు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ కి ఇంపాక్ట్ లేదు ఇట్లా ఈ ఫంక్షనాలిటీ మనం యూజ్ చేసుకుంటే ఇంకా మనకి బెటర్ గా ఉంటది. ఈ టైప్ ఆఫ్ మనం పిచ్చింగ్ ఉంటది అనమాట ఎవ్రీ క్వార్టర్లీ అప్గ్రేడ్ లో. అట్లానే ఏంటంటే టెస్టింగ్స్ ఉంటాయి మనకి అప్గ్రేడ్ చేసేటప్పుడు. రెగ్యులర్ టెస్టింగ్స్ చేస్తాం మనం సిస్టమ్ అంతా కూడా. అట్లాగే పోస్ట్ అప్గ్రేడ్ ఆర్కిల్ అప్గ్రేడ్ అయిన తర్వాత టెస్టింగ్స్ చేసి ఓకే ముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా సిస్టమ్ అలాగే ఉంది, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి సపోర్ట్ ప్రాజెక్ట్ లో, అంతే తప్ప డిఫరెంట్ గా మీరు చేయాల్సింది ఏముండదు. నెక్స్ట్ ఇంకేం అడిగారండి? ఇంకా మనకి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అయ్యాను సార్. దాంట్లో బాగానే అడిగారు. మోస్ట్లీ సినారియో ఆప్షన్స్ మాడ్యూల్ నేను కోర్ హెచ్ఆర్ పెట్టాను సార్. అయితే ఆప్షన్స్ మొత్తం టెక్నికల్ గానీ సినారియో బేస్డ్ ఎక్కువ అడిగారు. సో ఇప్పుడు ఎంప్లాయ్ మీరు అసైన్ చేశారు ఆప్షన్స్, బట్
ఇన్ ఫ్రంట్ అండ్ కానీ Hmm. ఎంప్లాయీకి ఆబ్సెన్సెస్ కనిపించట్లేదు. వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి అడిగారు. Hmm. మేబీ ఇన్కరెక్ట్ ఆబ్సెన్సెస్ అయినా అవి ఉండాలి, లేకపోతే ఎంప్లాయీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ ఆబ్సెన్స్ అని చెప్పాను సార్. Hmm. ఇంకోటి పేరోల్ రిలేటెడ్ చాలా టఫ్ గా అడిగారు సార్. పేరోల్ పెట్టకపోయింది సరే, కానీ ఫాస్ట్ ఫార్ములాస్ అయితే నేను పెట్టలేదు సార్. అంటే వితౌట్ ఫాస్ట్ ఫార్ములాస్ విత్ ఆప్షన్స్ లో మ్యాండటరీ కదా, లేకుండా ఎలా చేశారు అని అడిగారు. సో అది Okay. టెక్నికల్ డీల్ చేశారు అని చెప్పాను. ఓకే. ఓకే. పేరోల్‌లో ఏం క్వెషన్స్ పడినాయండి? పేరోల్ వచ్చేసి పేరోల్ క్యాల్కులేషన్ కార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఇవన్నీ అడిగారు సార్. హ్మ్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకి ఎంప్లాయీకి పేరోల్ రన్ చేస్తున్నాము, ఎంప్లాయీ హెస్ రిజైన్, కానీ ఎంప్లాయీ రిజైన్ చేశాక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నది ఎంప్లాయీకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఎంప్లాయీ క్రెడిట్ అవ్వలేదు. వాట్ మే బి ద రీజన్ అని అడిగారు సార్. సో నేను పేరోల్ మీద వర్క్ చేయలేదు. ఐ హావ్ నాలెడ్జ్ ఆన్ దట్. ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఆన్ దట్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దట్ అని చెప్పాను సార్. సో దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు సార్? ఇది పేరోల్ మిగతా ప్రాసెస్ అండి. వాళ్ళందరికీ క్రెడిట్ అవుతున్నాయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లో. ఆ! ఒక 3 to 4 మెంబర్స్ మాత్రమే ఇష్యూ ఫేస్ అవుతుంది, మొత్తం అందరికీ కాదని చెప్పి అడుగుతున్నారు సార్. అంటే పేరోల్ ప్రాసెస్ అయ్యి పేరోల్ రిజల్ట్స్ జనరేట్ అయిన తర్వాత ప్రాసెస్ అవ్వలేదా? ఆ పేరోల్ శాలరీ కూడా క్రెడిట్ అవుతుంది సార్ వాళ్ళకి. కాకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లో ఏ అమౌంట్ అయితే వాళ్ళకి క్రెడిట్ అవ్వాలో ఆ అమౌంట్ క్రెడిట్ అవ్వట్లేదు. క్రెడిట్ అవ్వట్లేదు అంటే వన్ థింగ్ అండి. బేసిక్‌గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్పుడు ప్రాసెస్ చేసిన మంత్ మేజర్‌గా చూసుకోవాలి. అంటే పేరోల్ ఎండ్ డేట్ ఆళ్ళు ఎప్పుడిచ్చారు? అంటే ఈ మంత్‌లో టర్మినేషన్ మంత్‌లో పేరోల్ ఎండ్ డేట్ అయితుందా? లేదనుకుంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ ఎండ్ డేట్ ఇచ్చారా? ఆ బేసిస్ చూసుకోవాలి మనం. సో, ఆ బేసిస్ మీద మనం ఎప్పుడైతే పేరోల్ రన్ చేస్తామో, ఆ ఫైనల్ క్లోజ్ డేట్ ఏదైతే మనం పేరోల్ ఇస్తామో ఎంప్లాయీకి ఆ మంతే ఫైనల్‌గా పే అవుతది. మీరు గాని ఒకవేళ ముందే ఫైనల్ క్లోజ్ డేట్ చేసి తర్వాత ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు రన్ ఫర్ ద పేరోల్ అంటే ప్రాసెస్ అవ్వదు. అట్లాగా. ఓకే. ఓకే సార్. బట్ మీ పేరోల్ మెన్షన్ చేయలేదు మాడ్యూల్‌లో అంటున్నారు కదా! చేయలేదు సార్. అదే అయినా మీ అడిగి రెజ్యూమ్‌లో. ఉంటారు. ఓకే. నైస్. నైస్. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే నాకు తెలిసి మనం ఇచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ పీడీఎఫ్స్ ఉన్నాయి కదా ఈచ్ మాడ్యూల్‌కి. కోడెక్స్‌లో అయితే సార్ మోస్ట్లీ 99% అయితే నేను ఒక 4, 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సింక్రనైజేషన్ క్వశ్చన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడిగారు సార్. పొజిషన్ సింక్రనైజేషన్ యూజర్స్ ఏంటి, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఎనేబుల్ చేసుకోకపోతే ఏంటి, ఎనేబుల్ చేసుకుంటే ఏంటి అని చెప్పాను సార్. మనం కొన్ని 5 స్టార్ మార్కెట్ క్వశ్చన్స్ అని క్లాస్‌లో చెప్తా ఉంటాం. అవి రిపీట్ అయినాయి ఏమన్నా ఇంటర్వ్యూలో? చాలా రిపీట్ అయ్యారు సార్. ఓకే. ఇప్పుడు సినారియో బేస్డ్ వచ్చేసి మన మీద ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్ మీరు ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో దాంట్లోనే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ యూస్ఫుల్ అయ్యాయి సార్. సో ఎలా అనిపించింది మొత్తం మీకంటే టోటల్ ట్రైనింగ్ ఇన్ ట్రయోటెక్ అండ్ చాలా బాగా అనిపించింది సార్. నేను ఇది అయిపోయిన తర్వాతనే నేను మీకు మంచి రివ్యూ ఇచ్చాను అసలు. నేనైతే క్రాక్ చేస్తానైతే అనుకోలేదు సార్. నాకు సెకండ్ రౌండ్ కొంచెం బట్ రియల్లీ అప్రిషియేటింగ్. అంటే ఫస్ట్ అసలు నేర్చుకోగలుగుతామా లేదా అనే క్వశ్చన్ నుంచి మొదలైంది మీ జర్నీ. 4 ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం అంటే అది నార్మల్ థింగ్ కాదు. అది టాప్ 4 ఎంఎన్సీస్. సార్ మీరు వర్క్ షాప్ లో చెప్పారు కదా ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ ఎవరికైనా పోవాల్సిందని. నాకు ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ పోయాయి సార్. నెక్స్ట్ 2 ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు. అంటే దాని నుంచి తెలిసి వచ్చింది ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా ఆన్సర్ చేయాలి. ఏంటంటే రికార్డ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇంటర్వ్యూ మనం రికార్డ్ చేసుకుంటే ప్రతి ఇంటర్వ్యూ నుంచి ఒక 20 క్వశ్చన్లు బయటకు వస్తాయి మనకి. అప్పటి వరకు మనం ప్రిపేర్ అయింది ఒక రకంగా మైండ్ ఉంటే ఓకే ఇట్లా అడుగుతున్నారు మనం ఇట్లా కాదు ఇట్లా అవ్వాలి, అదే మనకి స్టెప్. ప్రతి బ్యాచ్ లో లాస్ట్ లో క్లోజర్ సెషన్ తీసుకొని చెప్పేది మీకు అదే. ఫస్ట్ 3-4 పక్కగా పోతాయి, రికార్డ్ చేసుకోండి, వాటి బేస్ చేసుకొని రిపీట్ చేసుకోండి అని చెప్తాను. అది అవును సార్, చాలా హెల్ప్ అయింది. మీ మెంటర్షిప్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. అంటే ఇప్పుడు అంటే నాకు బీజేపీ క్లియర్ అయింది అని మీకు కన్ఫర్మేషన్ వచ్చింది అంటే రిస్క్ తీసుకోవద్దు, వెళ్ళిపోండి అంటున్నాడు. నేను అదే అనుకుంటున్నాను సార్. ఒకటి ఏంటంటే 100% ద ట్యాగ్ ఆ కంపెనీ అనేది అందరికీ డ్రీమ్ కంపెనీ. ఐ మీన్ టు సే ఈ డొమైన్స్ లో మనకి కదా. కూడా సిటీసీ పెంచమంటే ఉంటే అంటే సార్ ఇప్పుడు అప్రూవల్స్ చాలా ఉంటాయండి సార్. సిటీసీ ఏం కాదులేండి, వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటదంటే శాలరీలో మీకు ఇచ్చినంత వాళ్ళు ఒకవేళ కోట్ చేయలేకపోయినా అదర్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మీకు. అంటే ఓవర్ టైమ్ ఎలవెన్స్ లని, షిఫ్ట్ ఎలవెన్స్ లని ఇట్లా ఉంటాయి. ఎగ్జాక్ట్ అందులో మీరు కవర్ చేసుకోవచ్చు ఆ కాంపెన్సేషన్ మీకు ఏదైతే గ్యాప్ అనిపిస్తుందో అది. బట్ ఫైన్ అండి, నో ప్రాబ్లం, గో హెడ్. ఓకే, ఎనీవే హ్యాపీ ఫర్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. Sure. Thank you very much.